ఆర్‌బీఐ చాలా క్రూషియల్ పార్ట్ ఇక్కడ ప్లే చేయబోతుంది. ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తగ్గించి, తక్కువ రేట్‌కు రుణాలొచ్చే విధంగా కాన్ఫిడెన్స్ ఆల్ థింగ్స్ చాలా ప్లే అవుతాయి మార్కెట్‌లో. సో, నా వరకు అయితే ఆర్‌బీఐ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ద లాస్ట్ 3-4 మంత్స్ బికాస్ దే కానీ ఫైనల్‌గా వాళ్ళు కూడా ఏం చేశారంటే, లెట్ ద మార్కెట్ డిసైడ్ ది రూపీ వాల్యూ అని డిసైడ్ చేశారు. మనకుండేటువంటి ఇబ్బందులున్నాయి. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఓవరాల్‌గా వరల్డ్ ట్రేడ్‌లో చైనా ఏం చేస్తుందంటే వాళ్ళ 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 కరెన్సీ వాల్యూను డిప్రిషియేట్ చేస్తుంది. అంటే కావాలని డీవాల్యూ చేసుకుంటూ వస్తుంది ఫ్రీక్వెంట్‌గా. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌కి మార్కెట్ ఉండాలి. వాళ్ళ ప్రొడక్ట్స్ తక్కువ రేట్‌కి అమ్ముడు పోవాలి. వేరే కాంపిటీటర్స్ కంటే అనేది. సో, అది కూడా మేజర్ ఛాలెంజ్ బిఫోర్ ఇండియా. సో, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ టైమ్ వై ఎఫ్ఐఐస్ ఆర్ ఎక్సిటింగ్ ఫ్రమ్ ది మార్కెట్ ఎకానమీ హౌ ఎకానమీ ఈస్ పర్ఫార్మింగ్. వీటన్నిటిపైన మనం నెక్స్ట్ టైమ్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్